బొద్దింకలలో గాలి శరీరంలోనికి వేటి ద్వారా ప్రవేశిస్తుంది అంటే శ్వాస రంధ్రాలు. అధిక వ్యాయామం చేసే సమయంలో లాక్టిక్ ఆమ్లం చేరడం వల్ల కాళ్ళు అనేవి పట్టేస్తాయి. విశ్రాంతి సమయంలో సగటు వయోజన వ్యక్తిలో నిమిషానికి శ్వాసక్రియ రేటు యొక్క సాధారణ పరిధి 15 నుంచి 18 సార్లు. ఉచ్ఛ్వాస సమయంలో ప్రకటనలు అనేవి బయటకు కదులుతాయి. ఈస్ట్ ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్. ఈస్ట్ ఆల్కహాల్, ఉదర విధానము, ఛాతీ కుహరం, చర్మం, వానపాము, ఆకులు, పత్ర రంధ్రాలు, చేప, మొప్పలు, కప్ప, ఊపిరితిత్తులు, చర్మం. వాక్యం ఒప్పైనచో ట్రూ అని మరియు తప్పైనచో ఫాల్స్ అని గుర్తించండి అని ఇచ్చారు. అధిక వ్యాయామం సమయంలో ఒక వ్యక్తి యొక్క శ్వాసక్రియ రేట్ అనేది తగ్గుతుంది అని ఇచ్చారు. కాదు పెరుగుతుంది. మొక్కలు పగటిపూట కిరణజన సమయక్రియ మాత్రమే మరియు రాత్రి సమయంలో శ్వాసక్రియను మాత్రమే నిర్వహిస్తాయని ఇచ్చారు. కాదు. కప్పలు వాటి చర్మంతో పాటు వాటి ఊపిరితిత్తుల ద్వారా కూడా శ్వాసిస్తాయి. అవును. చేపలకు శ్వాసక్రియ కొరకు ఊపిరితిత్తులు ఉంటాయి. కాదు. మొప్పలు ఉంటాయి. ఉచ్ఛ్వాస సమయంలో ఛాతీ కుహరం పరిమాణం అనేది పెరుగుతుంది. అవును. ఇక్కడ ఒక పజిల్ ఇచ్చారు. కీటకాల గాలిగొట్టాలు, వాయునాళాలు, ఛాతీ కుహరం చుట్టూ ఉన్న అస్థిపంజర నిర్మాణాలు, పక్కటెముకలు ఖండరహితంగా ఉండే ఛాతీ కుహరపు కింది భాగము, ఉదర వితానము, ఆకు ఉపరితలంపై ఉన్న చిన్న రంధ్రాలు, పత్ర రంధ్రాలు, ఒక కీటకం యొక్క శరీర పక్క భాగాల్లో ఉండే చిన్న రంధ్రాలు, శ్వాస రంధ్రాలు, మానవులలో శ్వాస అవయవాలు, ఊపిరితిత్తులు, మనం గాలి పీల్చుకునే రంధ్రాలు, నాసికా రంధ్రాలు, అవాయు శ్వాసక్రియ జరుపుకునే జీవి ఈస్ట్, వాయునాళ వ్యవస్థ కలిగిన జీవి బొద్దింక. పర్వతారోహకులు తమతో ఆక్సిజన్ ఎందుకు తీసుకొని వెళ్తారు అంటే ఒక వ్యక్తికి లభించే గాలి పరిమాణం భూమిపై లభించే దానికంటే తక్కువగా ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ తీసుకొని వెళ్తారు. ఇక్కడ చేపలు అనే మొప్పలను కలిగి ఉంటాయి కదా, ఈ మొప్పలను కప్పి ఉంచేవి దొప్పలు అంటారు అన్నమాట. దొప్పలు ఏకాంతరంగా తెరుచుకుంటాయి మరియు మూసుకుంటాయి. మొప్పలకి రక్షణ కల్పిస్తాయి. నెక్స్ట్, ఒక వ్యక్తికి కృత్రిమ శ్వాస ఎప్పుడు అవసరమవుతుంది అంటే వారి సహజ శ్వాస ఆగిపోయినప్పుడు లేదా విఫలమైనప్పుడు అవసరమవుతుంది. వ్యక్తిని తాత్కాలికంగా లేదా శాశ్వతంగా కృత్రిమ శ్వాసలో ఉంచాల్సిన అవసరం అంటే తమ ఆరోగ్యాన్ని తిరిగి పొందే వరకు లేదా కోమాలో ఉన్న వ్యక్తి సొంతంగా శ్వాస తీసుకునే వరకు అన్నమాట. వ్యక్తి కృత్రిమంగా శ్వాసక్రియకు ఆక్సిజన్ ఎక్కడి నుంచి పొందవచ్చు అంటే మెకానికల్ వెంటిలేటర్ లేదా శ్వాస యంత్రము ద్వారా పొందవచ్చు. పిల్లల శ్వాసక్రియ రేటు పెద్దల కంటే భిన్నంగా ఉంటుంది అంటే పిల్లలు పెద్దల కంటే వేగవంతమైన శ్వాసక్రియ రేటును కలిగి ఉంటారు. అలాగే స్త్రీలు పురుషుల కంటే అధిక శ్వాస రేటును కలిగి ఉంటారు. మనకు ఆక్సిజన్ చాలా అవసరము, కానీ దానిని ఉపయోగించే జీవులకు అది విషపూరితము. మానవులకు మరియు ఇతర జీవులకు కూడా స్వచ్ఛమైన ఆక్సిజన్ ఎక్కువసేపు పీల్చి